ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏదైతే కనుక జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి 3 రోజుల పాటు పూర్తిగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, అందులో భాగంగా ఆఖరి రోజున కొన్ని స్కిట్లు కూడా శాసనమండలి సభ్యులు స్కిట్లు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నిన్న వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మరి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కొన్ని విమర్శలు చేశారు. అటు ఉప శాసనసభాపతిగా ఉన్నటువంటి అయితే రఘురామకృష్ణరాజు గారు దుర్యోధనుడుగా, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మరి ఆయన బాలచంద్రుడిగా వేషాలు వేశారు, మెప్పించారు. కానీ చంద్రబాబు మరి రాష్ట్రంలో శకునిగా ఉన్నారు కాబట్టి ఆయన శకుని వేషం వేసుంటే బాగుండేది అంటూ అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. మరి ఇదే క్రమంలో అనేక చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరు రాష్ట్రానికి పట్టినటువంటి శని, ఎవరు శకుని అనేటువంటిది. మరి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. మొన్న జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరి శాసనసభ్యులంతా కూడా పాల్గొన్నారు. వివిధ గెటప్లో వాళ్ళు కూడా కొన్ని స్కిట్స్ ప్లే చేసినటువంటి పరిస్థితి. మరి దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నిన్న అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు శకుని పాత్రకి సరిపోతారు కాబట్టి ఆయన ఆ వేషం వేసి ఉండాల్సింది, అది చూడలేకపోయాము అన్నటువంటి బాధ మాలో నెలకొంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే దుశ్శాసనుడి క్యారెక్టర్ ఆయనకి రిజర్వ్ చేసుకున్నాడా? ఇప్పుడు దుశ్శాసనుడు అంబటి రాంబాబు బాగా సింక్ అవుతాయా? ఇప్పుడు చంద్రబాబు హీరో, ఏది ఈ రాష్ట్రానికి అతను హీరోగా గన్ షాట్గా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఆయన ఒంటి చేత్తో గెలిపించాడు. ఏది అసలు అనూహ్యమైన విజయము, అద్భుతమైన విజయం అన్నమాట. 164 స్థానాల్లో గెలుపు రావడం అంటే 57% ఓట్ బ్యాంకా? అరే 94% స్ట్రైక్ రేటా? గతంలో ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు మరి 94% స్ట్రైక్ రేట్ సాధించినాడు సెకండ్ అవుతాడా? 6% ఓట్కే పరిమితమైనాడు సేన అవుతాడా? అతను ఊరికే నోటి దూల అంటే అనుకోవచ్చు, కానీ జనానికి అది ఎక్కాలి. నువ్వేది మాట్లాడినా ప్రజలకు ఎక్కేటట్టుగా మాట్లాడితే నీ క్రెడిబిలిటీ పెరుగుద్ది. అంటే అఫ్కోర్స్ వాళ్ళ క్రెడిబిలిటీ ఏముందండి అంట. ఇప్పుడు అంబటి రాంబాబు ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకా మెతుకుల కోసమో ఇక వీటికి తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ అంబటి రాంబాబు మాత్రం వదిలేటట్టుగా లేడు. జగన్ అంతమైతే తప్ప రాజకీయంగా అంబటి రాంబాబు వదలడా? జగన్మోహన్ రెడ్డికి పట్టిన సేన మనకేం అర్థం కాని పరిస్థితి. ఇవాళ జగనే ఈ రాష్ట్రానికి పట్టిన సేని అని ప్రజలు ఇంత చీత్కరించారే. ఇప్పుడు తల్లి దూరం అయింది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఆమెను దూరం చేశాడు. ఏది గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆ పార్టీ కళకళలాడేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమ్మను కుర్చీలో కూర్చోబెట్టుకుని పక్కన జగన్మోహన్ రెడ్డి ఉండి, మరోవైపు షర్మిల ఉండి ప్లీనరీ జరిపిన ఆ వాతావరణం ఇది ఇప్పుడు వాళ్ళు ఎందుకని లేకుండా పోయింది? ఎవరు లేకుండా చేశారు? స్వయంకృతాపరాధాలే కదా. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాదు ఓడించింది, జగనే ఓడించుకున్నాడు. చెల్లి మీద కేసులు వేశాడు, తల్లి మీద కేసులు వేశాడు కోర్టులో. ఇవాళ తల్లి చెల్లి బోనెక్కిచ్చాడు ఆస్తుల కోసం. యాక్చువల్గా నిన్నేం జరిగింది? అది బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో, వీళ్ళు అసలు సభా బహిష్కారం, మళ్ళా అదొక ద్వంద్వ ప్రమాణం, డబుల్ గేమ్. అసెంబ్లీకి వెళ్తారు, వెళ్ళమంటారు, కౌన్సిల్కి వెళ్తారు. అక్కడేమో వాకౌట్ అంటారు, ఇక్కడేమో డ్రాప్ అవుట్. కేశవ్ అదేగా తిట్టింది, ఎవరు పయ్యావుల కేశవ్, ఈ డ్రాప్ అవుట్ పార్టీ, అక్కడ వాకౌట్ పార్టీ, జనం దీన్ని ఎప్పుడో డ్రాప్ అవుట్ చేసి పారేశారు అన్నాడు. అంటే అతను ఏమన్నాడు? 12 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అంట. దానికి మళ్ళీ వీళ్ళు ఏడ్చారు. లోకేష్ కౌన్సిల్లో ఆ మాట ఎత్తగానే 12 లక్షలు ఎక్కడా అని అంటారు. ఆయన ఏమన్నాడు? అటు ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ మొత్తం తీసుకుంటే 12 లక్షలు చిట్టా మొత్తం బయట పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకున్నారు. బడ్జెట్ సమావేశాలు అయిపోయాయి. ఏది 15 రోజులు బ్రహ్మాండంగా 9 బిల్లులు ఆమోదించారు. దగ్గర 83 గంటల్లో ఏమో చర్చ జరిగింది అక్కడ. ఎందుకని మీరు వెళ్ళలేదు? పోనీ మీరు బాయ్కాట్ చేసిన దానికి కట్టుబడ్డారా? మళ్ళీ దొంగ సంతకాలు పెట్టడం ఏంటి? దొంగలు అనిపించుకోవటం ఏంటి?
గౌరవ సభ్యులు 11 మంది ఇవాళ స్పీకర్ గారు దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టడం ఏంటి అని అన్నది ఆయన ఆవేదన. మళ్ళా దానికి వీళ్ళేమంటారు, ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాం మమ్మల్ని దొంగలు అంటారా అని మళ్ళీ భుజాలు దౌడుకుంటారు. జన జీవితం నుంచి దూరం అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ జన జీవితానికి దూరం అయిపోయి జగన్మోహన్ రెడ్డి అసలు అక్కడ ఉండట్లేదు. ఇప్పుడు 9 నెలలు అయింది కదా, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నిద్రలు చేశాడు ఈ పెళ్లి కొడుకు? ఇప్పుడు 3 నిద్రలు అత్తింటూ చేస్తారు కనీసం. ఇతను ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చేసిన నిద్రలు ఎన్ని లెక్క పెట్టమను. 9 నెలల్లో 8 నెలలు నువ్వు ఎలహంకలో ఉంటావా? అరే ముళ్ళ మీద ఉన్నట్టుగా ఇక్కడ తాడేపల్లి గెస్ట్ హౌస్లో ఉండటం, బయటికి రాకపోవడం, మళ్ళీ అదొక షో. ఏది బెంగళూరు నుంచి వారం వచ్చినట్టు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ గ్యాదరింగు, డబ్బులు పంచటం, ఈ ఎల్లంపల్లి లేకపోతే దేవినేని అవినాష్ వీళ్ళందరూ జనాన్ని వేసుకురావటం, ఎవడో ఒకడు పెళ్ళికి పిలవకపోతాడా, పెళ్ళికి మళ్ళీ డబ్బులు పంచడం, అక్కడ కొంతమందిని కూడేయటం, సీఎం అని అనిపించుకోవటం. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాజకీయం చేద్దామనుకుంటున్నాడా, మానుకుందాం అనుకుంటున్నాడా? ఆ పార్టీ నడుపుదాం అనుకుంటున్నాడా, మూసేద్దాం అనుకుంటున్నాడా? అతన్ని నమ్ముకుని కార్యకర్తలు వాళ్ళ రోడ్డును పడుతున్నారు, జైళ్ళ పాలవుతున్నారు, కేసుల్లో పడుతున్నారు. మొన్న ఏమంటాడు, 5 ఏళ్ళు మిమ్మల్ని నేను నిర్లక్ష్యం చేశాను, ఇకపై కార్యకర్తల్ని నేను నిర్లక్ష్యం చేయను, మీరే నా గుండె, మీరే నా కళ్ళు ఏదో చెబుతున్నాడు. వాలంటీర్లను తెచ్చాడు, బలవంతంగా రుద్దాడు. అటు ఎమ్మెల్యేల షాడో ఎమ్మెల్యేలుగా మారారు ఎవరు? ఆ వాలంటీర్లు. పోనీ వాళ్ళకి న్యాయం చేయలేదు. కార్యకర్తలపైన వాళ్ళని రుద్ది వాళ్ళని డమ్మీలు చేశాడు. ఇవాళ పార్టీ జెండా ఎవరు మోస్తారు, ఎందుకు మోస్తారు? విజయసాయిరెడ్డే జెండా బీకేశాడు. ఇప్పుడు నీకు కుడి భుజంగా ఉన్న తల్లి వాళ్ళని పక్కన లేదు, ఎడమ భుజంగా నువ్వు జైల్లో ఉన్నా నిన్ను గెలిపించిన చెల్లి వాళ్ళ నీ పక్కన లేదు. జైలుకి నీతో పాటు వచ్చాడు విజయసాయిరెడ్డి. నువ్వు ఏమన్నైతే అతను ఏటు, నీ నీడ. ఏది అవినీతి కుంభకోణాల్లో సిబిఐ 12 ఛార్జ్షీట్లలో, ఈడీ 9 ఛార్జ్షీట్లలో మొత్తం తోడు దొంగే కదా. ఉన్నాడా నీ పక్కన? ఏమన్నాడు, నీ మీద నా మనసు ఇరిగిపోయింది అన్నాడు. కానీ అంబటి రాంబాబుకి ఇరిగినట్లేదు. వీళ్ళందరికీ జగన్ మీద మనసు ఇరిగిన, తల్లికి ఇరిగిపోయింది, చెల్లెళ్ళకి ఇరిగిపోయింది. అన్నను ఓడించమని చెల్లెళ్ళే పిలిపించిన పరిస్థితుల్లో సాయిరెడ్డికి ఎలక్షన్ అయినాక ఇరిగిపోయింది మనసు. అంబటి రాంబాబుకి ఇంకా ఎరగలేదంటే అంబటి రాంబాబు జగన్ను మాత్రం ముంచేదాకా వదిలే ప్రసక్తే లేదు. రైట్, థ్యాంక్ యూ. నమస్తే.